సో గురువుగారు ఒక పిల్లవాడు సొసైటీలోకి రావటానికి తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చాలా దోహదం చేస్తుంది. చాలా చేస్తుంది. సో ఫస్ట్ ఎస్పెషల్లీ పేరెంట్స్. సో పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ ఎలా ఉండాలంటారు? వెరీ బిగ్ ఆస్పెక్ట్ అండి. చాలా దాదాపు ఒక గంట సేపు మాట్లాడాల్సింది, కానీ చిన్న ఎగ్జాంపుల్తో చెప్పేస్తాను. ఒక పిల్లవాడు 4 ఏళ్ల వయసులో, మీకు ఒక 3 years బాబు ఉన్నాడు అనుకో, నా 4 years ఏజ్లో వాడు ఈలు ఏబిసిడీలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. వాడు రూమ్లో కూర్చొని చదువుకుంటుంటారు. వాడు బాగానే చదువుకుంటున్నాడు కదా అని చెప్పి మీరు పక్క రూమ్లో టీవీ పెట్టుకుంటారు. వాడి మనసులో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందంటే, నేను ఒక్కడనే జీవితంలో వేస్ట్ ఫెయిల్లా చదువుకుంటున్నాను, నా మదర్ ఎంజాయ్ చేస్తుంది టీవీ. సాక్రిఫైస్ అంటే వాడు చదువుకుంటున్నప్పుడు మీరు పక్కన సూది దారం పెట్టి వర్క్ చేసుకుంటాం, అప్పుడప్పుడు ఏం చదువుతున్నారా అని అడుగుతాను, సరిపోతుంది కదా. ఇదండి గుడ్ పేరెంటింగ్ అంటే. ఆల్వేస్ బీ విత్ ఎ చైల్డ్, డోంట్ గివ్ హిమ్ ద ఇంప్రెషన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ ది లైఫ్ అండ్ హీస్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపీ టు హిమ్. అలాంటి ఫీలింగ్ ఫస్ట్ ఇన్ఫాంట్ స్టేజ్లో ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పేరెంట్. ఇది ఎఫెక్ట్ ఆన్ ది చైల్డ్, ఏ పేరెంట్ చేయాల్సిన సాక్రిఫైస్. నిజంగా అంటే ఇలాంటి సాక్రిఫైసెస్ ఇంకా నెంబర్ ఆఫ్ చేయాల్సి ఉంటుందంటారా పేరెంట్స్? దీన్ని సాక్రిఫైస్ అనండి. యాక్చువల్గా ఒక గైడెన్స్ ఒక టీవీ సీరియల్ పేరు ఏదైనా చెప్పండి, ప్రస్తుతం వస్తుంది. నీ మొగుడే నా మొగుడు అనుకుందాం. ఆల్మోస్ట్ అలానే ఉన్నాయిలేండి కాన్సెప్ట్లు అన్నీ. అది పోనీ నీకు నాకు ఒకటే మొగుడు, పోనీ ఇది కాదు నా పాత మొగుడే నీ కొత్త మొగుడు అనుకుందాం. ఇలానే 3 సీరియల్స్లో ఉన్న కాన్సెప్ట్ చెప్పేశారు మీరు కదా. ఈ సీరియల్ చూడటం కన్నా ఒక కుర్రోడిని పక్కన కూర్చొని చదివించడం నిశ్చయంగా ఆనందం ఇస్తుందండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఈ తల్లి తండ్రి చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ఆనందం కన్నా ఇంకొంచెం ప్రొడక్టివ్ ఆనందం, అండర్లైన్ ప్రొడక్టివ్ ఆనందం ఇవ్వటం ఎలా అని తెలుసుకుంటే ఇందులో సాక్రిఫైస్ ఏమి ఉండదండి. నీ కొడుకు జీవితంలో పైకి వస్తుంటే అంతకన్నా ఆనందం ఏముంది. సో దీంతో స్టార్ట్ అవ్వాలి సాక్రిఫైసెస్. అసలు ఈ పేరెంటింగ్లో ఏమన్నా టైప్స్ ఉంటాయా? యాజ్ ఏ వ్యక్తిత్వ వికాసం మీరు ఏమన్నా ఎగ్జామిన్ చేశారు? పిల్లోడికి ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు పేరెంటింగ్ బయటపడుతుంది. చాలా రకాలు ఉంటాయి. బుల్డోజర్ పేరెంటింగ్ అంటారు. బుల్డోజర్ పేరెంటింగ్ అంటే పిల్లవాడు నడుస్తూ ఉంటే వాడు ముందే తల్లి తండ్రి ఒక బుల్డోజర్లో వెళ్ళి ముళ్ళు అవి తీసేసి చెట్లు అవి తీసేసి దారి పర్ఫెక్ట్గా వేసేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడికి చెక్కి డ్రాఫ్ట్కి తెలియదు తేడా. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే రెవెన్యూ స్టాంప్ కొనాలా మామూలు స్టాంప్, అంటే బుల్డోజర్ పేరెంటింగ్లో మొత్తం అంతా చేసేసారు. ఇది బుల్డోజర్ పేరెంటింగ్. పిల్లోడు మొత్తం మీరే చేశారనే స్టేజ్కి వెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలియదండి అసలు. యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు. వాడు అలా పెరుగుతాడు. వాడికి మంచి చాలామంది తల్లులు అంటుంటారు, మావాడు నేను లేకపోతే తినలేడండి. అది బుల్డోజర్ పేరెంటింగ్. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ హెలికాప్టర్ పేరెంటింగ్. అంటే తల్లి కొడుకు వెళ్తూ ఉంటే పైనుంచి వాళ్ళు వెళ్తూ ఉంటారు. నాన్న అటెళ్లకు అటు నీళ్లు ఉన్నాయి, ఇటెళ్లకు కొండ ఉంది, ఇటెళ్లకు అని పైనుంచి వాడిని నానా షంటేస్తూ ఉంటారు. బుల్డోజర్ పేరెంటింగ్, హెలికాప్టర్ పేరెంటింగ్కి. బుల్డోజర్ పేరెంటింగ్లో సలహాలు గిలహాలు ఏమి ఉండవండి, వాడు వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటారు. హెలికాప్టర్ పేరెంటింగ్లో నిశ్చయం సలహాలు ఇస్తూ ఉంటారు. ఎంబీబీఎస్ చదవద్దు నాన్న, నువ్వు రక్తం భరించలేవు, గో ఫర్ సమ్ అలా చెప్తూనే ఉంటారండి. దీన్ని కాల్డ్ హెలికాప్టర్ పేరెంటింగ్. మూడోది జీపీఎస్ పేరెంటింగ్ అంటారు. అంటే ముందే వాళ్ళు చేసేస్తారు. వాడు కడుపులో ఉండగానే వీడు ఐఏఎస్ అయిపోవాలి అంతే. ఇంకా వాడికి లెఫ్ట్ బ్రెయిన్ కరెక్టా రైట్ బ్రెయిన్ కరెక్టా, వాడు ఇంటెలిజెంటా నాలెడ్జిబుల్లా ఏముండదు. జీపీఎస్ పేరెంటింగ్ అంటే ముందే చెప్పేస్తారు. ఇన్నో ఏటిని పెళ్ళి, ఇన్నో ఏటిని ఇది, ఇన్నో ఏటిని అది. వాడి పిల్లలు ఎప్పుడు కనాలో కూడా వీడే డిసైడ్ చేసేస్తారు వీడు కడుపులో ఉండగానే. అర్థం కదా. జీపీఎస్ తెలియదు. మిలిటరీ పేరెంటింగ్ ఇది అనావృష్టి అతివృష్టి లాగా. మిలిటరీ పేరెంటింగ్ అంటే వాడికి సెపరేట్ రూమ్ ఇచ్చేస్తాడు సెకండ్ ఇయర్లోనే. వాడు అమ్మతో బ్రేక్ఫాస్ట్ కూడా ఫోన్లో చెప్పాలి. అమ్మ నేను వస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కంటే, అప్పుడు ఇప్పుడు సర్వెంట్కి చెప్తే సర్వెంట్ అయినా చేస్తే వాడు వెళ్తాడు అన్నమాట. దీన్ని మిలిటరీ పేరెంటింగ్ అంటారు. వాడు రాత్రి 1 గంటకు వచ్చినా వాడికి సెపరేట్ కీ ఉంటుంది, వాడు వెహికల్ వాడుకుంటుంది, అమ్మ నాన్న ఎక్కడ పడుకుంటారు. అన్నిటికన్నా మంచి పేరెంటింగ్ పిరమిడ్ పేరెంటింగ్ అండి. పిరమిడ్ పేరెంటింగ్ అంటే ఇప్పుడు మీకు 3 years బేబీ ఉన్నాడు అన్నారు, చదువులో బాగుంటాడు, ఎక్స్ట్రాడినరీగా ఉండకపోయినా 60 above అంటే ఫస్ట్ క్లాస్. ఒక గేమ్ ఉండాలండి, ఏదో ఒక గేమ్, ఫుట్బాల్ కానీ క్రికెట్, ఒక మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ పెయింటింగ్ కానీ ఉండాలండి. ఇలా 3-4 ఉండి వాడికి 10 years వచ్చిన తర్వాత ఒక దాంట్లో వీక్గా ఉండి 2-3 స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ ఒకటి వదిలేయండి, ఈ 2 తీసుకెళ్ళండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకటి వదిలేయండి. ఇక్కడ పిల్లవాడి కెపాసిటీ 2 రకాలుగా ఉంటుందండి. 2 పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇఫ్ యూ నో కుంబ్లే, క్రికెట్ ప్లేయర్ శ్రీనాథ్, వీళ్ళందరూ ఇంజనీర్స్ ప్లస్ దేశానికి క్రికెట్ ఆడారు. కానీ సచిన్ తెండూల్కర్ 10th క్లాసే దేశానికి ఆడాడు. విశ్వనాథ్ ఆనంద్ చెస్ ప్లేయరు, ఇంజనీర్. నీ పిల్లవాడు 2 రాగలడా ఒక దానిలో రాగలడా డిసైడ్ అయిపోతుంది. దీన్ని పిరమిడ్ పేరెంటింగ్ అంటారు. 4తో స్టార్ట్ చేసి దెన్ గో
అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, అంటే నేను చెప్పుకోవడం కాదు కానీ నా మనవడు ఉన్నాడు. హీ ప్లేస్ టెన్నిస్. హీ రిప్రజెంటెడ్ హిస్ స్కూల్ ఇన్ రష్యా యాజ్ ఫర్ ఎస్ టెన్నిస్ ఇస్ కన్సర్న్. దెన్ హీ ప్లేస్ పియానో ఇన్ ఎ చర్చ్, పియానో, అండ్ హీ నెంబర్ 1 ఇన్ స్టడీస్. ఇలా 3-4 చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏది వదిలేయాలి? పియానో వదిలేయాలా, ఇది వదిలేయాలా కదా? ఇలా చేయటం వల్ల లాభం ఏంటంటే అండి, మీ పిల్లలు వాచర్స్గా కాకుండా పెర్ఫార్మర్స్గా బతుకుతారండి. ఇప్పుడు మీ అబ్బాయి 3 years ఉంది, వాడికి ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఉంటారు మీరు. వాడు ఇంటర్నెట్లో అది చూస్తూ ఉంటాడు. వాడు మేధావి కదా, వాడికి ఏ ఛానల్లో ఏమొస్తుందో తెలుసు అండి. ఇది మేధావితనం అని పొంగిపోకూడదు. వాడికి మీరు ఏ పియానో నేర్పారనుకోండి, దీనికన్నా పియానో బాగుంటుందన్న వాడికి ప్రొడక్టివ్ అలవాటు. చదువుకి మధ్యలో స్మార్ట్ ఫోన్ కన్నా చదువుకి మధ్యలో పియానో కానీ గేమ్స్ కానీ పెయింటింగ్ కానీ ఉంటే హీ షిఫ్ట్ దిస్, రిలాక్సెస్ ఇన్ దిస్ అండ్ అగైన్ గో ఫర్ స్టడీస్. వాడేం చేస్తాడు, దీనికి వచ్చి మళ్ళీ దానికి వెళ్తాడు, స్మార్ట్ ఫోన్కి వచ్చి. బట్ ఇక్కడ డిఫెక్ట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ దాన్ స్టడీస్. అప్పుడు దాన్ని తగ్గిపోయి ఇది పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని అన్ప్రొడక్టివ్ పేరెంటింగ్ అంటారు. అలా కాకుండా పిరమిడ్ పేరెంటింగ్ ఇస్ ద గ్రేట్ పేరెంటింగ్.